తిరుపతి గ్రామీణ మండలము తిరుచానూరు సమీపంలోని ఓ ఇంటిలో 3 మృతదేహాలు బయటపడడంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహాలలో కుళ్ళిన స్థితిలో ఉన్నటువంటి 3 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రం గుడియాత్తాంకు చెందిన సత్యరాజ్ తన భార్యను వదిలేసి అదే ప్రాంతానికి చెందిన పొన్నాగుట్టే నాయగి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 3 నెలల క్రితం గుడియత్తాం నుంచి వచ్చిన సత్యరాజ్ స్థానిక ఇందిరమ్మ ఇళ్లలో కాపురం పెట్టాడు. పొంగొట్టయితో పాటు ఆమె 3 ఏళ్ల కుమారుడు మనీష్తో కలిసి అక్కడే ఉంటున్నాడు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ నెల 22న ఉదయం నుంచి ఈ జంట బయట కనిపించడం లేదు. ఇదే క్రమంలో ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గుర్తించి తిరుచానూరు పోలీసులకు సమాచారం అందించారు. సిఐ సునీల్ కుమార్, ఎస్ఐ అరుణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి చూడగా 3 మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో సత్యరాజ్ ఉరికి వేలాడుతూ అక్కడ, నాయగి, మనీష్ మృతదేహాలు గదిలోని వాష్రూమ్ వద్ద పడి ఉన్నాయి. ఆ శవాలకు సమీపంలో విషం సీసా లభ్యం కావడంతో ముందుగా పొంగొట్టై ఆమె కుమారుడు విషం తాగి చనిపోయి ఉంటారని, ఆ తర్వాత సత్యరాజ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మరోవైపు మహిళను, ఆమె కొడుకును చంపి సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలోనూ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో దామినేడు గృహాలలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకేసారి ఒకే ఇంట్లో 3 మృతదేహాలు లభ్యం కావడం, ఒక కుటుంబం మొత్తం కూడా అక్కడ కుళ్ళిన స్థితిలో ఉండడం చూసి ఆ పక్కన ఉన్నటువంటి స్థానికులందరూ కూడా, గృహాలలో ఉన్నటువంటి నివాసితులు వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయారు, ఈ యొక్క చనిపోవడానికి గల కారణాలు ఏంటి, పూర్తి వివరాలు కూడా అక్కడ పోలీసులు అయితే దర్యాప్తులో తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో వారితో కూడా మాట్లాడి వీరెంతకాలంగా ఉంటున్నారు, ఎలా ఉండేవారు, ఎక్కడెక్కడికి వెళ్ళేవారు, ఇలాంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. మిగతా కాలనివాసులు, నైబర్స్ వారందరూ కూడా ఈ ఘటన పట్ల ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఇంత దారుణమైనటువంటి ఘటన, పక్కింట్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇంత దారుణంగా చనిపోయినటువంటి స్థితిలో ఉంటారని చెప్పేసి మేము కూడా ఊహించలేదంటూ వారు షాక్కు గురవుతున్నారు. ఏదేమైనా కూడా తిరుచానూరు 3 మృతదేహాలు ఒకేసారి ఒకే ఇంట్లో అక్కడ కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు.